నమస్తే. నేను మీ డాక్టర్ సతీష్ ఐఆర్ఎస్ని మాట్లాడుతున్నాను. సో, ఇప్పుడు ఈ రీల్‌లో నేను చెప్పబోయేది ఏంటంటే, ఈ వీడియోలో జనరల్‌గా చాలామంది స్టూడెంట్స్ మా దగ్గరికి కౌన్సిలింగ్‌కి వచ్చినటువంటి విద్యార్థులు ఎవరైతే ఉంటారో, సార్ ఇప్పుడు మీరు చాలా చెప్తా ఉంటారు కదా! మరి స్కిల్స్ ఎలా పెంచుకోవాలి ప్రాక్టికల్‌గా, ఎక్కడ వెబ్‌సైట్స్‌లో చూడాలి, లేకపోతే ఎట్లాగా నేను దానికి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ రాయాలి, పార్టిసిపేట్ చేయాలి అని చాలామంది అడుగుతారు. ఎందుకంటే కాలేజెస్‌లో రెగ్యులర్‌గా చదివే మీ కోర్స్ వర్క్ ఏదైతే ఉంటుందో, ఆ కోర్స్ వర్క్ చదవడం వల్ల మీకు డైరెక్ట్‌గా జాబ్స్ వచ్చే అవకాశం ఇప్పుడున్న మార్కెట్‌లో లేనే లేదు, ఫ్యూచర్‌లో కూడా ఉండదు. సో, అందు గురించి ఏంటంటే ఇప్పుడు చాలా స్పీడ్‌గా శరవేగంగా టెక్నాలజీలో మార్పు జరుగుతుంది కాబట్టి, అకాడమికల్‌గా ఎవరైతే కాలేజీలో ఎగ్జామ్స్ చదివి ఏదో పాస్ అయ్యి, ఏదో ఎగ్జామ్ ముందు ఏదో బట్టి కొట్టో లేకపోతే ఏదో నేర్చుకుని ఏదో పాస్ అయినటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇప్పుడు జాబ్స్ వచ్చే పరిస్థితి మార్కెట్లో లేదు. అందు గురించి సో డెఫినెట్గా మీరు ఏదైతే థియరిటికల్‌గా నేర్చుకుంటారో అది ప్రాక్టికల్‌గా మీరు ఇంప్లిమెంట్ చేయగలగాలి. ఆ ఇంప్లిమెంట్ చేయడానికి సరిపడినటువంటి వనరులు లేకపోతే దానికి సంబంధించిన వెబ్‌సైట్స్ లేకపోతే ఎలా చేయాలి ఏంటనే దానికి సంబంధించి డీటెయిల్‌గా ఎప్పుడన్నా మళ్ళీ నేను సపరేట్‌గా యూట్యూబ్ వీడియో ఒక హాఫ్ అన్ అవర్ వీడియో చేస్తాను. కానీ బట్ ఎట్లాంటి కాంపిటీషన్స్ ఉంటాయి, ఎలా మీరు పార్టిసిపేట్ చేయాలన్న దానికి సంబంధించి నేను ఇప్పుడు మాట్లాడతాను. సో, ఐసీపీసీ ఎక్స్క్లూజివ్గా ఇట్స్ అ బిగ్ వీడియో అండి. నేను చేస్తానని ఇంటర్నేషనల్‌గా వరల్డ్ మొత్తం మీద ద హైయెస్ట్ లెవెల్ ఆఫ్ కాంపిటీషన్ ప్రోగ్రామింగ్ ఏదైనా ఉంది అనుకుంటే కాంపిటేటివ్ ప్రోగ్రామింగ్ ఐసీపీసీ. అది రీజనల్గా ఉంటుంది, కాలేజ్ వైజ్ ఉంటుంది, ఏషియా వైజ్ ఉంటుంది, ఇండియా వైజ్ ఉంటుంది, వరల్డ్ వైడ్ ఉంటుంది. తర్వాత చెప్తాను. బట్ అది అలాగే గూగుల్ కోడ్ జామ్ అనేది మనకి ఏదైతే ప్లాట్ఫామ్ ఉందో ఆ ప్లాట్ఫామ్లో కూడా మీరు కోడింగ్ అది ప్రాక్టీస్ చేసుకోవచ్చు. అలాగే మెటా కంపెనీ వాళ్ళకి ఏదైతే మనకు ఉందో హ్యాకర్ కప్ అనేది ఏదైతే ఉంటుందో హ్యాకర్ కప్పు డెఫినెట్గా సో మెటా కంపెనీ వాళ్ళది ఏదైతే ఉంటుందో అది స్పెసిఫిక్ డేట్స్ ఉంటాయి. ఆ ఛాలెంజెస్ ఏదైతే ఉంటాయో దాని ప్రకారం మీరు పార్టిసిపేట్ చేయొచ్చు. లీడ్ కోడ్ అనేది డెఫినెట్గా అందరూ వాడేదే. నీట్ కోడ్ కానీ లీట్ కోడ్ కానీ లో లెవెల్ కానీ మీడియం లెవెల్ కానీ హై లెవెల్ కానీ ఇలా డిఫరెంట్గా ఉంటాయి మీకు. అంటే దానికి సంబంధించిన ఎగ్జామ్స్ అదే దానికి సంబంధించిన కోడింగ్ ప్రాక్టీస్కి సంబంధించినటువంటి దాంట్లో మీకు ఆటోమేటిక్గా మీరు లో లెవెల్లో ప్రాక్టీస్ చేసుకుని ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్లో ఉన్నప్పుడు థర్డ్ ఇయర్లో వెళ్తున్నప్పుడు మీడియం లేదా హై లెవెల్కి వెళ్ళి వచ్చినట్లయితే మీకు ప్రాక్టీస్ బాగా అవుతుంది. చాలా అన్ని రకాలుగా ఉంటాయి. సో గీక్ టు గీక్ అని ఇంకోటి ఉంటుందంటే అది కూడా ఇందులో రాయలేదు కానీ బట్ అది కూడా ఒకటి మంచిదండి. ఈవెన్ నీట్ కోడ్ కూడా. అలాగే కోడ్ ఫోర్స్ అనేది జనరల్గా అంటే రేటింగ్ అనేది జనరల్గా 1800 to 1900 ఉన్నట్లయితే 2000 వరకు ఉన్నట్లయితే డెఫినెట్గా మీకు ఏదైనా కంపెనీకి ఎంట్రన్షిప్ అప్లై చేసినట్లయితే డెఫినెట్గా మీకు వస్తుందండి. అలాగే ఎట్ కోడర్ డెఫినెట్గా ఇది చాలా పాపులర్ ఇదండి, జపనీస్ సంబంధించిందండి. సో ఇది కూడా మీరు జనరల్గా చేసుకున్నట్లయితే మీకు అవకాశం ఉంటుందండి. సో అట్లాగే గూగుల్ కిక్ స్టార్ట్ ఏదైతే ఉంటుందో గూగుల్ కంపెనీ వాళ్ళదంటే ఆ స్పెసిఫిక్ డ్యూరేషన్ టైమింగ్స్ ఉంటాయండి. అది ఎప్పుడైనా సపరేట్గా పడినప్పుడు దాని గురించి ప్రత్యేకంగా దీంట్లో ఒక్కొక్క దాని గురించి సపరేట్గా నేను వీడియోస్ చేస్తానండి. బట్ టైం బీయింగ్ మీరు అట్లీస్ట్ వెబ్సైట్స్లోకి వెళ్ళి మీరు చూసుకుంటారు అని. అలాగే టూ కోడర్ అని ఉంటుందండి, టీఓఓ కోడర్ అంటుంది, సిఓటీఆర్. టూ కోడర్ కూడా డెఫినెట్గా మంచి ప్లాట్ఫామ్గా చెప్పుకోవచ్చు. హ్యాకర్ ర్యాంక్ డెఫినెట్గా వరల్డ్ వైడ్ చాలా కాంపిటీషన్స్ ఉంటాయండి. ర్యాంకింగ్ ఇవ్వడం జరుగుతుందని వరల్డ్ వైడ్. ఈసారి వచ్చిన వరల్డ్ వైడ్ ర్యాంకింగ్లో టాప్ ర్యాంక్ జనరల్గా మనకి బాగా వచ్చినాయండి. ఈవెన్ ఐసీపీసీలో కూడా చాలామంది ఐఐటీ స్టూడెంట్స్ అనుకుంటారు కానీ మీకు ఎక్కువగా సిఎంఐ అని చెప్తూ ఉంటాను చూసారండి. ఐఎస్ఐ కానీ సిఎంఐ అని చెప్తూ ఉంటాను.